మీలో చాలామంది ఈ పాటికి బర్డ్ ఫ్లూ గురించి వినే ఉంటారు. అండ్ అందరి మైండ్స్లోనూ ఒకటే టెన్షన్, చికెన్ తినొచ్చా లేదా అని. ఆల్సో ఇదేదో మనం ఫస్ట్ టైం వింటున్న వైరస్ కూడా కాదు. మన చిన్నప్పటి నుంచి చాలాసార్లు ఈ బర్డ్ ఫ్లూ ప్రస్తావన వస్తూనే ఉంది. ఈ బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడల్లా కొన్ని వేల కోడ్లు వాటంతట అవే చనిపోతుంటే అది మనుషులకు సోకకుండా ఉండడానికి కొన్ని లక్షల కోడ్లను మనమే చంపేస్తున్నాం. మరి ఇన్ని ఇయర్స్ నుంచి ఒకటే వైరస్ ఇలా గెస్ట్ అపియరెన్స్ ఇస్తూ వచ్చిన ప్రతిసారి ఇంత డ్యామేజ్ చేసిపోతుంటే దీనికి ఇంకా వ్యాక్సిన్ ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు? ఈ వీడియో చూసిన తర్వాత చికెన్ తినొచ్చా లేదా అన్న క్వశ్చన్ వుడ్ బి వన్ ఆఫ్ యువర్ లీస్ట్ కన్సర్న్స్. బికాజ్ ఈ బర్డ్ ఫ్లూతో అసోసియేట్ అయి ఉన్న కొన్ని వే మోర్ పొటెన్షియలీ డేంజరస్ విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ విస్తరిస్తోంది. ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. HPAA వైరస్ పట్ల అప్రమత్తంగా ఉంది. వైరస్ సోకడంతో లక్షల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. సో బేసికలీ ఈ బర్డ్ ఫ్లూ అన్నది ఇన్ఫ్లుయెన్జా జాతికి చెందిన ఒక వైరస్. ఈ ఇన్ఫ్లుయెన్జా వైరస్ మేజర్గా 2 రకాలుగా ఉంటుంది, ఇన్ఫ్లుయెన్జా A వేరియంట్ అండ్ ఇన్ఫ్లుయెన్జా B వేరియంట్. మనం ఈ వీడియోలో ప్రిడామినెంట్గా ఇన్ఫ్లుయెన్జా A వైరస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. బికాజ్ మనుషులను చంపే పొటెన్షియల్ ఈ వేరియంట్కి మాత్రమే ఉంటుంది. మరి ఇన్ఫ్లుయెన్జా B మనుషుల్ని ఎఫెక్ట్ చేయదా అంటే చేస్తుంది, బట్ కంపారిటివ్లీ ఇన్ఫ్లుయెన్జా A వేరియంట్ ఈస్ ద వన్ వీ నీడ్ టు వాచ్ అవుట్ ఫర్. బికాస్ B వేరియంట్ మోస్ట్లీ చిల్డ్రన్ని అండ్ ఓల్డ్ పీపుల్ని ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. యాజ్ పర్ వికీపీడియా ఈ ఇన్ఫ్లుయెన్జా వైరస్ అన్నది 6000 BC నుంచి మనుషులను జంతువులను ఎఫెక్ట్ చేస్తున్నప్పటికీ మనం దీనిపైన ప్రాపర్ రీసెర్చ్ అండ్ కేస్ స్టడీ స్టార్ట్ చేసింది లాస్ట్ 100 years నుంచి మాత్రమే అని చెప్పుకోవచ్చు. అండ్ కమింగ్ బ్యాక్ టు ద సేమ్ క్వశ్చన్, ఇన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఇన్ఫ్లుయెన్జా వైరస్ వల్ల మనకు ఇంత డ్యామేజ్ జరుగుతున్నప్పుడు దీనికి ఇంకా ప్రాపర్ వ్యాక్సిన్ ఎందుకు లేదు? ఇది అర్థం కావాలంటే మనం దీని స్ట్రక్చర్ పైన కొంచెం ఫోకస్ చేయాలి. దీన్ని మనం సైంటిఫిక్గా కాకుండా సింపుల్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఒక రాజు ఎంత పవర్ఫుల్ అన్నది వాడి దగ్గర ఉన్న సైన్యం మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఒక రాజుని ఓడించాలంటే ఆ రాజునే చంపాల్సిన అవసరం లేదు, వాడి చుట్టూ ఉన్న సైనికులను చంపినా ఆ రాజుని ఓడించినట్టు. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాను అన్నది మీకు ఒక కపుల్ ఆఫ్ మినిట్స్లో అర్థమవుతుంది. సో ఈ ఇన్ఫ్లుయెన్జా వైరస్లో మేజర్గా 2 ఉంటాయి, వైరల్ RNAs అండ్ గ్లైకోప్రోటీన్ స్పైక్స్. షెల్ లోపల 8 వైరల్ RNAs ఉంటే షెల్ బయట ఈ ప్రోటీన్ స్పైక్స్ ఉంటాయి. ఈ షెల్ అన్నది బేసికలీ ఒక ప్రోటీన్ బేస్డ్ లిపిడ్ మెంబ్రేన్ అనమాట. ఈ బయట ఉండే ప్రోటీన్ స్పైక్స్లో మేజర్గా 2 ఉంటాయి, ఒకటి హెమగ్లూటినిన్ అండ్ ఇంకోటి న్యూరామినిడేస్. సో మన బ్లడ్ సెల్ లోపలికి వెళ్ళి దాన్ని ఇన్ఫెక్ట్ చేసేది RNAసే అయినప్పటికీ ఆ బ్లడ్ సెల్ లోపలికి వెళ్ళడానికి కావాల్సిన గేట్వే క్రియేట్ చేసేది మాత్రం ఈ ప్రోటీన్ స్పైక్సే అనమాట. సో RNAస్ని మనం రాజు అనుకుంటే ఈ బయట ఉండే ప్రోటీన్ స్పైక్సే వాడి సైనికులు. అండ్ మనం వాడే యాంటీవైరల్ మెడిసిన్స్ కూడా ఈ ప్రోటీన్ స్పైక్స్ని డ్యామేజ్ చేసి వైరస్ని బ్లడ్ సెల్ లోపలికి వెళ్లకుండా ఆపుతాయి అన్నమాట. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది, బట్ దేర్స్ అ క్యాచ్. మనం ఇందాక చూసిన హెమగ్లూటినిన్ H అండ్ న్యూరామినిడేస్ N, ఈ 2 ప్రతిసారి ఒక కొత్త షేప్ అండ్ సైజ్లో వస్తూ ఉంటాయి, విచ్ బేసికలీ మీన్స్ దట్ దే హ్యావ్ సబ్ టైప్స్. లైక్ ఇప్పటి వరకు Hలో 18 రకాలు అండ్ Nలో 11 రకాలు మన సైంటిస్ట్ కనిపెట్టారు. ఈ H అండ్ N సబ్ టైప్స్ వల్ల ఈ ఇన్ఫ్లుయెన్జా వైరస్కి డిఫరెంట్ నేమ్స్ ఇస్తూ ఉంటారు. లైక్ ఇప్పుడు మనం మాట్లాడుకునే బర్డ్ ఫ్లూ ఆర్ ఏవియన్ ఫ్లూ అన్నది H5N1 వేరియంట్ అయితే 2009లో వచ్చిన స్వైన్ ఫ్లూ H1N1 వేరియంట్. సిమిలర్లీ H2N3, H1N2 ఇలా ఎన్నో రకాలుగా ఇన్ఫ్లుయెన్జా వైరస్ అన్నది దాని ప్రోటీన్ స్పైక్స్ని ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటూ వచ్చిన ప్రతిసారి ఎంతో కొంత డ్యామేజ్ చేసి వెళ్ళిపోతుంది. అండ్ దిస్ ఈస్ ది ఎగ్జాక్ట్ రీజన్ వై దీనికి ఇంకా ఒక ప్రాపర్ వ్యాక్సిన్ అనేది లేదు. బికాజ్ ఎంతో కష్టపడి ఈ ఇయర్ వచ్చిన వేరియంట్కి ఒక వ్యాక్సిన్ కనుక్కున్నాం అనుకోండి, అది నెక్స్ట్ ఇయర్ ఇంకో కొత్త కాంబినేషన్తో వస్తుంది. అండ్ ఆ కొత్త HN కాంబినేషన్ని ఫైట్ చేయడానికి ఒక వ్యాక్సిన్ని కనిపెట్టే లోపు ఈ వైరస్ మార్కెట్లో స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. ఇదంతా వినడానికి చాలా భయం కలిగించే విధంగా ఉన్న ఈ బర్డ్ ఫ్లూ వల్ల మనుషులకు అంత రిస్క్ ఏమీ లేదని చెప్పుకోవాలి. బికాజ్ యాజ్ పర్ రికార్డ్స్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ అన్నది న్యాచురల్గా యానిమల్స్ని మాత్రమే ఇన్ఫెక్ట్ చేస్తుంది, లైక్ పందులు, పక్షులు అండ్ కొన్ని కేసెస్లో కుక్కలు ఎట్సెట్రా. సో మోస్ట్లీ మనుషులు ఎఫెక్ట్ అయిన కేసెస్ తీసుకున్నా కానీ యానిమల్స్ నుంచి స్ప్రెడ్ అయిన కేసెసే ఎక్కువ ఉంటాయి, మనిషి నుంచి మనిషికి స్ప్రెడ్ అయిన కేసెస్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. విచ్ ఈస్ వై ఈ ఇన్ఫ్లుయెన్జా వైరస్ అన్నది మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఒక ఎపిడెమిక్ లాగా మిగిలిపోతుంది అండ్ కరోనా వైరస్ లాగా ఒక పాండమిక్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ. ఎపిడెమిక్ అంటే ఏంటి, పాండమిక్ అంటే ఏంటి? ఒక వైరస్ ఒక పర్టికులర్ సీజన్లో చాలా ఎక్కువగా స్ప్రెడ్ అయ్యి ఒక పర్టికులర్ రీజన్ని మాత్రమే ఎఫెక్ట్ చేసి తగ్గిపోయింది అనుకోండి, దాన్ని ఎపిడెమిక్ అంటారు. అలా కాకుండా సీజన్ అండ్ రీజన్తో సంబంధం లేకుండా దొరికిన వాళ్ళకి దొరికినట్టు స్ప్రెడ్ అవుతూ వెళ్ళిపోతూ ఉందనుకోండి, దాన్ని పాండమిక్ అంటారు.
రీసెంట్గా ప్రపంచం మొత్తాన్ని వణికించిన కరోనా వైరస్ లాగా. మరి మనుషులకు అంత రిస్క్ లేనప్పుడు ఈ బర్డ్ ఫ్లూని కోవిడ్-19తో ఎందుకు కంపేర్ చేస్తున్నారు? మీరు ఇందాక నేను చెప్పింది గమనిస్తే ఈ ఇన్ఫ్లుయెన్జా వైరస్కి పాండమిక్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ అని చెప్పాను, కానీ అసలు ఛాన్సే లేదు అని చెప్పలేదు. బికాజ్ 1918లో ఈ ఇన్ఫ్లుయెన్జా వైరస్కి చెందిన ఒక స్ట్రెయిన్ H1N1 అనే వైరస్ ప్రపంచంలో ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ ద పాపులేషన్ని ఎఫెక్ట్ చేసి నియర్ టు 50 మిలియన్ డెత్ కేసెస్ని రికార్డ్ చేసింది. అంటే ఆల్మోస్ట్ 5 కోట్ల మంది ఈ స్పానిష్ ఫ్లూ వల్ల చనిపోయారు. ఇది ఎంత పెద్ద పాండమిక్ అంటే రీసెంట్గా వచ్చిన కరోనా వైరస్ వల్ల రికార్డ్ అయిన డెత్ కేసెస్ అరౌండ్ 1,80,00,000 అయితే 1918లో వచ్చిన ఈ స్పానిష్ ఫ్లూ వల్ల రికార్డ్ అయిన డెత్ కేసెస్ అరౌండ్ 5 crores, అంటే డబల్ కన్నా ఎక్కువ. అండ్ ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ స్పానిష్ ఫ్లూ స్టార్ట్ అయింది కూడా బర్డ్ ఫ్లూ లాగానే. బర్డ్స్ నుంచి మనుషులకు వచ్చి దాన్ని అది మ్యూటేట్ చేసుకొని మనిషి నుంచి మనిషికి స్ప్రెడ్ అవుతూ వెళ్ళిపోయింది. విచ్ ఇస్ వై ఇప్పుడు మనం చూస్తున్న బర్డ్ ఫ్లూ కూడా ఒక పాండమిక్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువే అయినప్పటికీ 0 అయితే కాదు. బికాజ్ ఒకవేళ ఇనఫ్ అమౌంట్ ఆఫ్ పీపుల్కి ఇది స్ప్రెడ్ అయ్యి వైరస్ దాన్ని అది మ్యూటేట్ చేసుకునే ఛాన్స్ వచ్చింది అనుకోండి, ఇట్ మైట్ గెట్ రియలీ డేంజరస్. సో ఇది ఒక పొటెన్షియలీ డేంజరస్ వైరస్ అయినప్పటికీ దీని నుంచి తప్పించుకోవడానికి చాలా సింపుల్ ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది. బికాజ్ ఈ వైరస్ మేజర్గా మన రెస్పిరేటరీ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ ఇది మన లోపలికి వెళ్ళడానికి 3 దారులు: 1 ముక్కు, 2 నోరు అండ్ కళ్ళు. ఇక్కడ ఒక యానిమల్ వల్ల ఎఫెక్ట్ అయిన మనిషి తుమ్మినా దగ్గినా ఆ పార్టికల్స్ మీ ముక్కులోకి ఆర్ నోటిలోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. అండ్ మీరు ఏదన్నా ఇన్ఫెక్టెడ్ ఏరియాని టచ్ చేసి అదే హ్యాండ్తో మీ కళ్ళని రబ్ చేసుకున్నారు అనుకోండి, అప్పుడు ఫస్ట్ ఐ ఇన్ఫెక్షన్ అయ్యి అలా లోపల మిగతా పార్ట్స్ని ఎఫెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో ఇవన్నీ అవ్వకుండా ఉండాలి అంటే మాస్క్ వేసుకోవడం అయితే బేసిక్ అనుకోండి. అది కాకుండా మన సరౌండింగ్స్ని నీట్గా పెట్టుకోవాలి. హ్యాండ్స్తో డోర్ నాబ్స్ లాంటి కూల్ ఏరియాస్ని టచ్ చేసినప్పుడు నీట్గా శానిటైజర్ ఆర్ హ్యాండ్ వాష్తో కడుక్కోవడం లాంటివి అలవాటు చేసుకోవాలి. మన హ్యాండ్స్ని వీలైనంత వరకు ఫేస్కి దూరంగా పెట్టుకోవడం అలవాటు చేసుకుంటే మంచిది. ఈ వైరస్ హై టెంపరేచర్ ఉన్న ఏరియాస్లో సర్వైవ్ అవ్వలేదు. సో మనం తినే ఫుడ్ని మోర్ దెన్ 70 degrees అండ్ అప్ టు 10 minutes వరకు కుక్ చేసుకొని తింటే ఫుడ్ వల్ల మీకు ఈ వైరస్ సోకే ఛాన్స్ అబ్సల్యూట్లీ 0. విచ్ మీన్స్ మీరు చికెన్ తిన్నా చిక్కుడుకాయ తిన్నా మంచిగా కుక్ చేసుకొని తిన్నారు అనుకోండి, అసలు ప్రాబ్లమే ఉండదు. ఆల్సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ వైరస్ వచ్చిన ప్రతి ఒక్కడు చనిపోవాలి లేదా సివియర్గా వాడికి ఫీవరో జలుబో రావాలని రూల్ ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ మీ ఇమ్యూనిటీ స్ట్రాంగ్ ఉందనుకోండి, ఈ వైరస్ వచ్చి వెళ్ళిపోయిన విషయం కూడా మీకు తెలియదు. అదే కాకుండా మనం ఎలాంటి కండిషన్స్లో ఈ కోళ్లను పందులను బ్రీడ్ చేస్తున్నాం అన్నది కూడా ఈ వైరస్ అవుట్బ్రేక్కి చాలా పెద్ద రీజన్. ఐఎమ్ నాట్ అ క్యాపిటలిస్ట్, సో మార్కెట్ రిక్వైర్మెంట్స్ అండ్ కన్స్ట్రెయింట్స్ నాకు తెలియదు. ఈ పౌల్ట్రీ ఫార్మ్స్ని పందుల ఫార్మ్స్ని వీలైనంత తక్కువ కాస్ట్తో వర్స్ట్ ఫెసిలిటీస్తో సెటప్ చేసి ఇంకా తక్కువ కాస్ట్తో మెయింటైన్ చేసి వీలైనంత ఎక్కువ ప్రాఫిట్ సంపాదించడమే మన అజెండా అయితే ఇలాంటి కొత్త ఇన్ఫ్లుయెన్జా వైరస్ స్ట్రెయిన్స్ ఇంకో 100 years వరకు కూడా వస్తూనే ఉంటాయి. వచ్చిన ప్రతిసారి ఎంతో కొంతమందిని పట్టుకెళ్ళిపోతూనే ఉంటాయి. సో కొంచెం సెల్ఫిష్గా ఆలోచించి మన ప్రాణాలు కాపాడుకోవడం కోసమైనా ఈ యానిమల్స్ని మంచి ఫెసిలిటీస్లో వీలైనంత ఆర్గానిక్గా బ్రీడ్ చేయగలిగితే ఇలాంటి అవుట్బ్రేక్స్ వచ్చినప్పుడు తొందరగా వాటిని కంటైన్ చేయొచ్చు. అండ్ అనవసరంగా లక్షల్లో కోళ్లను పందులను చంపాల్సిన అవసరం ఉండదు. థ్యాంక్ యూ.